ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామాన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆదరణ వాక్యము 26వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీ వర్షకాలంలో మీకు వర్షము ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో వర్షాకాలంలో వర్షాలను ఇస్తానని దేవుడు వాగ్దానము తన మాట తెలియజేస్తున్నాడు. రెండవదిగా భూమి తన పంటనిచ్చును అని ఉంది. మూడవదిగా మన మీ చెట్లు ఫలములు ఇస్తాయని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ ఆయన మార్గంలో విధేయతతో ఆయనను వెతుకుతే గనక ప్రకృతి మనకు అనుకూలముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రకృతిని అనుకూలముగా దేవుడు మనకు చేస్తాడు. ఆయన మాటను వినక మనం వేరే దానిపైన మనస్సు పెట్టినట్లయితే చేతికొంచిన పంట కూడా నష్టపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయన ఒక మాటకు విధేయత లేకపోవడాన్ని బట్టి. భూమి సమృద్ధిగా ఫలమియాలి అని అంటే, సమృద్ధిగా పండాలి అని అంటే భూమి మానవ కష్టం ఎంత ఉన్నా దేవుని యొక్క దీవెన లేకపోతే ఫలితం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించినప్పుడు శ్రమకు తగిన ప్రతిఫలము అనగా కరువు లేని స్థితి మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యానికి దేవునికి విధేయత కలిగి ఉండడమును బట్టి దేవుడు తన ఆశీర్వాదములు ఎలా ఉంటాయి అనేది తెలియజేస్తున్నాడు. భూమి ఫలమిస్తుందంట. భూమి పంటలను ఇస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి పంటలను ఇస్తుందంట. ఈ పంట సకాలంలో మనకు రావాలంటే సకాలము వర్షం కూడా కురవాలి. దేవునిపై ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడే మనకి ఇది జరుగుతుంది. మీ పొలంలో చెట్లు ఫలించును అని ఉంది. ఇక్కడ మనము ఎప్పుడైతే దేవునికి విధేయత చూపుతామో అప్పుడు వర్షాలు సకాలంలో వస్తాయి. పంట ఖచ్చితంగా భూమి మన పంటనిస్తుంది. చెట్లు ఫలిస్తాయి. ఎప్పుడు అని అంటే వర్షం సకాలంలో వచ్చినప్పుడు. వర్షం ఆలస్యం అయితే పంట రాదు. ఎందుకంటే వాతావరణము చేంజ్ అయిపోతుంది. ప్రకృతి మనకు అనుకూలత ఇవ్వదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మనము నేర్చుకోవాల్సిన ఈ వాక్యంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంది ఆత్మీయంగా అంటే, భౌతికంగా మన వర్షాలు మరియు పంటలు భూమికి ఎలా అవసరమో మనము మానవ జీవితానికి, మన జీవితంలోకి దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ వరము అత్యవసరమై ఉన్నది. దేవునితో సత్సంబంధము కలిగి జీవించడానికి, మనం భౌతికంగా ఆశీర్వదింపబడి జీవించడానికి చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క మాట. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రతిదినము మనం ధ్యానించినట్లయితే అట్టి ఆశీర్వాదములు మనము పొందుకుంటాము. దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, సకాలంలో వర్షాలు మనము పొందుకోవాలి అంటే దేవుని తట్టు తిరిగి ఆయనకు మొరపెట్టండి. దేవుని తట్టు తిరిగి ఆయనకు మొరపెడితే గనక దేవుడు మనపై కనికరపడి సకాలంలో వర్షాలు ఇస్తాడు. మన భూమి తన పంటనిస్తుంది. అలాగే మన చెట్లు ఫలం ఇస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. నేటి క్రైస్తవ జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాము, మన నడవడి ఎలా ఉంది, మన అతిక్రమములు మన పాపములను బట్టి మనము శాపగ్రస్తులమై దేవుని యొక్క మాటకు దేవుని యొక్క మార్గంలో తొలగిపోయి ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మన వర్షాన్ని నీ మీద కుమ్మరిస్తూ నిన్ను ఆయన వైపు త్రిప్పుకోవాలని నేను కూడా ఆశపడుతున్నాను. సహోదరి సహోదరుల, దేవునికి నువ్వు ఎంతో ప్రియమైన దానవు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, ఆయన పోలికల నేను నడవాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని వైపు దేవుని తట్టు తిరిగి ఆయనకు విధేయుడవై ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన యందు శ్రద్ధ కలిగి ఆయనను ఆరాధిస్తే గనక
ఇటు ఆశీర్వాదాలు నీకు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు ప్రార్థన చేద్దాము. తండ్రి నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కృప దయచేయండి. వాగ్దానములను బట్టి ఈ రోజు ఇచ్చిన ఆదరణ వాక్యమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారో ప్రభా, జీవితాలలో నీ అద్భుతము చేయండి. నీ పరిశుద్ధాత్మ కార్యమును చేయండి. నీ దీవెనలతో నింపండి. సకాలంలో వర్షాలు ఇచ్చి రైతులను ఆదుకోండి. ఆ పంట తండ్రి ప్రభువ త్వరగా అమ్మబడి ఇదిగో వాళ్ళకు కావలసిన అయా ధనము అనుగ్రహించండి. నీ కృప చూపమని వేడుకుంటూ ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.